ప్రాజెక్ట్ లయన్ ఆసియా సింహాల జనాభాను రక్షించడానికి మరియు ఈ సింహాల జనాభాను పెంచడానికి భారత ప్రభుత్వం ప్రాజెక్ట్ లయన్ను ప్రారంభించింది. దీనికోసం 2,927 కోట్లు కేటాయించింది. జనాభా లెక్కల ప్రకారం 2020లో 674 సింహాలున్నాయి. 2015 నుంచి ఈ జాతి 29% పెరుగుదలను సాధించాయి. ఈ జాతి ప్రస్తుతం అంతరించిపోయే ప్రమాదంలో ఉంది. ప్రాజెక్ట్ లయన్ యొక్క మొదటి లక్ష్యం ఈ జాతి ఎక్కువ కాలం మనుగడలో ఉండేలా చేయడం. ఈ జాతి సింహాలకు నివాసం ఏర్పాటు చేసి ఆరోగ్య రక్షణ చూసుకోవడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇండియా విదేశీ పెట్టుబడిదారులపై మూలధన లాభాల పన్నును విధించాలని నిర్ణయం తీసుకుంది. అయితే దీనిని మార్కెట్ నిపుణులు తప్పుపడుతున్నారు. ఈ పన్ను విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులకు అడ్డంకుగా మారుతుంది. దీని వలన భారత మార్కెట్లలో విదేశీ పెట్టుబడులు తగ్గిపోతాయని భావిస్తున్నారు. అసలు మూలధన లాభాల పన్ను అంటే ఏంటో చూద్దాం. మూలధన ఆస్తుల అమ్మకం ద్వారా వచ్చే లాభాలపై వేసే పన్నును మూలధన లాభాల పన్ను అంటారు. రియల్ ఎస్టేట్, స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్, గోల్డ్ ఇందులో భాగంగా ఉంటాయి. ఈ ఆస్తులు అమ్మినప్పుడు వచ్చే లాభాలను మూలధన లాభంగా పరిగణిస్తారు. అయితే మూలధన లాభాల పన్ను 2 రకాలుగా ఉంటుంది. మొదటిది స్వల్పకాలిక మూలధన లాభాలు. తక్కువ సమయంలో అనగా స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్ అయితే 1 సంవత్సరం, రియల్ ఎస్టేట్ అయితే 2 సంవత్సరాల కంటే తక్కువ సమయంలో ఇన్వెస్ట్ చేసిన ఆస్తులను అమ్మినప్పుడు వచ్చిన లాభాలపై విధించే పన్ను. స్వల్పకాలిక మూలధన లాభాలలో పన్ను శాతం అధికంగా ఉంటుంది. దీర్ఘకాలిక మూలధన లాభాలు ఎక్కువ సమయంలో అనగా స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్ అయితే 1 సంవత్సరం కంటే ఎక్కువ, రియల్ ఎస్టేట్ అయితే 2 సంవత్సరాల కంటే ఎక్కువ సమయంలో ఇన్వెస్ట్ చేసిన ఆస్తులను అమ్మినప్పుడు వచ్చిన లాభాలపై విధించే పన్ను. ఈ పన్ను శాతం తక్కువగా ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా రాగికి డిమాండ్ పెరుగుతుంది. ఎలక్ట్రిక్ వాహనాలు మరియు క్లీన్ ఎనర్జీ టెక్నాలజీ పెరుగుదల ఈ డిమాండ్కు ప్రధాన కారణం. ఇండియాలో దేశీయ రాగి ఉత్పత్తి తగ్గుతుంది. 2023-24లో 3.78 మిలియన్ టన్నుల రాగి మాత్రమే ఉత్పత్తి అయింది. ఇది 2018-19 కంటే 8% తక్కువ. దీని వలన ఇండియా రాగి దిగుమతుల కోసం ఇతర దేశాలపై ఆధారపడాల్సి వస్తుంది. స్వావలంబిని ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్రోగ్రామ్‌ను 2025లో స్కిల్ డెవలప్‌మెంట్ మరియు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మంత్రిత్వ శాఖ నీతి ఆయోగ్ సహాయంతో ప్రారంభించింది. ఉన్నత విద్యా సంస్థలలో మహిళా విద్యార్థుల నైపుణ్యాలు మరియు మెంటర్‌షిప్‌తో మహిళా సాధికారతను సాధించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కార్యక్రమం వ్యాపారంలో మహిళల భాగస్వామ్యానికి ఉన్న అడ్డంకులను తొలగిస్తుంది. ఇది మహిళలకు శిక్షణ, ఆర్థిక సహాయం మరియు మెంటర్‌షిప్ అందించడం ద్వారా మహిళా సాధికారతను సాధించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇండియాలో పెరుగుతున్న స్వైన్ ఫ్లూ కేసులు. 2024 డిసెంబర్ నాటికి ఇండియాలో 20,000కు పైగా కేసులను సంభవిస్తే అందులో 347 మంది చనిపోయారు. ఒకసారి ఈ వ్యాధి గురించి తెలుసుకుందాం. స్వైన్ ఫ్లూ లేదా ఇన్ఫ్లుయెంజా ఏ అనేది H1N1 వైరస్ వలన కలిగే శ్వాసకోశ వ్యాధి. ఈ వ్యాధిని మొదటగా పందులలో గుర్తించారు. ఆ తర్వాత మనుషులకు సోకడం ప్రారంభమైంది. ఇది ఒకరి నుంచి మరొకరికి సోకుతుంది. వాతావరణ మార్పుల వలన ఈ వ్యాధి సంక్రమిస్తుంది. జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, బాడీ పెయిన్స్, చలి మరియు అలసట వంటి లక్షణాలు ఉంటాయి. ఈ వ్యాధి తీవ్రమైతే న్యూమోనియా మరియు శ్వాసకోశ సమస్యలకు దారితీస్తుంది. ఇండియాలో ఎక్కువగా ఢిల్లీ, కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్ మరియు రాజస్థాన్లలో ఈ కేసులు సంభవిస్తున్నాయి. ఇండియాలో ఎక్కువ మరణాలు మహారాష్ట్ర, కేరళ, గుజరాత్లో సంభవిస్తున్నాయి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డేటా ప్రకారం
ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 1 బిలియన్ కేసులు నమోదవుతున్నాయి. ఇందులో 3-6 లక్షల మంది చనిపోతున్నారు. 97వ అకాడమీ అవార్డ్స్ లాస్ ఏంజల్స్లో మార్చి 3వ తేదీ 2025న జరిగింది. అవార్డు వివరాలకు వస్తే, ఉత్తమ చిత్రం అనోరా, ఉత్తమ నటుడు ఆడ్రియన్ బ్రాడీ, ది బ్రూటలిస్ట్ మూవీ, ఉత్తమ నటి మైకీ మాడిసన్, అనోరా మూవీ, ఉత్తమ దర్శకుడు సీన్ బేకర్, అనోరా మూవీ, ఉత్తమ సహాయ నటి జోయి సల్దానా, ఉత్తమ సహాయ నటుడు కీరన్ కుల్కిన్, ఏ రియల్ పెయిన్ మూవీ, ఉత్తమ అంతర్జాతీయ చిత్రం ఐఎమ్ స్టిల్ హియర్, ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ నో అదర్ ల్యాండ్, ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే సీన్ బేకర్, అనోరా మూవీ, ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే పీటర్ స్ట్రాగన్, కాన్క్లేవ్ మూవీ, ఉత్తమ ఒరిజినల్ స్కోర్ డేనియల్ బ్లూంబర్గ్, ది బ్రూటలిస్ట్ మూవీ, ఉత్తమ ఒరిజినల్ సాంగ్ ఎమిలియా పెరిజ్ మూవీకి గాను ఎలా మాల్కు వచ్చింది. ఉత్తమ యానిమేటెడ్ ఫిల్మ్ ఫ్లో, ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ డ్యూన్ పార్ట్ 2, ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ పాల్ టేజ్వెల్ వికెడ్ మూవీకి వచ్చింది. ఉత్తమ సినిమాటోగ్రఫీ లాలా క్రాలీ, ది బ్రూటలిస్ట్ మూవీకి వచ్చింది. ఉత్తమ సౌండ్ డ్యూన్ పార్ట్ 2, ఉత్తమ ఫిల్మ్ ఎడిటింగ్ సీన్ బేకర్, అనోరా మూవీ, ఉత్తమ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ ఐఎమ్ నాట్ ఏ రోబోట్, ఉత్తమ యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్ ఇన్ ద షాడో ఆఫ్ ది సర్ప్రైజ్.